హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మొన్న విజయవాడ వెళ్ళాం కదా, ఆ రోజు వీడియో. నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేయలేదు. ఇంకా తర్వాత పెళ్లి హడావిడిలో పడిపోయి అసలు వీడియో తీసాను పెట్టానా అన్న సంగతి కూడా తెలియలేదు. ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే అలా కనిపించింది అనమాట. మీతో షేర్ చేసుకుందాం కదా అని చెప్పి వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి ఇప్పుడు పెడుతున్నాను. ఇంకా ఆ రోజు అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము అని చెప్పాను కదా. దర్శనం అయితే అమ్మవారి దర్శనం దగ్గర ఎటువంటి ఇబ్బంది పడలేదండి. చాలా చాలా బాగా జరిగింది. మాకు ప్రయాణంలోనే కొంచెం ఇబ్బంది అయింది. వెళ్ళేటప్పుడు చాలా బాగా అయింది, కానీ వచ్చేటప్పుడు పిల్లలు సరదాగా ట్రైన్ ఎక్కి రావచ్చమ్మా అన్నారని చెప్పి అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే రైల్వే స్టేషన్ బస్సు ఎక్కేసామన్నమాట. ఆ బస్సు ఏమో ఏమైందంటే రైల్వే స్టేషన్ ఫ్రంట్ దింపకుండా వెనక సైడ్ దింపింది. అక్కడి నుంచి నడుచుకుంటూ ఫ్రంట్కి వచ్చాము. పక్కేమో ఫుడ్ లేదు. ముందు రోజు నైట్ ఎక్కినప్పుడు తిన్న తప్ప తర్వాత మళ్ళీ ఏం తినలేదు. పిల్లలకైతే తెల్లవారుజాము టిఫిన్ తినిపించేసాం కాబట్టి వాళ్ళైతే బాగానే ఉన్నారు. ఇక్కడ ఏది దొరికితే తింటూ ఇంకా రైల్వే స్టేషన్లోనే టిఫిన్ సెంటర్ ఉందనమాట. అక్కడికి వెళ్ళి తినేసాము. టేస్ట్ ఏమంత బాగాలేదు, కానీ తప్పదు కదా కడుపు నింపుకోవాలని చెప్పి. టిఫిన్ తినేలోపు మేము ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది. తర్వాత ట్రైన్ ఏమో చాలా లేట్ అయిపోయింది. అలా అయిపోయింది అనమాట జర్నీ. పిల్లల సరదా ఏమో కానీ మా సరదా అయితే ఫుల్ తీరిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి 6:30 అయిపోయింది. ఫుల్ నీరసం వచ్చింది. ఆ రోజు జర్నీ అలా అయింది.